హలో మ్యామ్, ఇప్పుడు ఈ మధ్యన చాలా మంది పేషెంట్స్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, రెడ్నెస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అని వస్తున్నారు కదా. అది ట్రీట్ చేసుకోకపోతే ఏదన్నా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా చెప్తారా కొంచెం? ఉంటదిరా, ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా మందికి వైట్ డిశ్చార్జ్, రెడ్నెస్, ఇచ్చింగ్ ఇట్లాంటి కంప్లైంట్స్ తోటి వస్తారు కదా. వాళ్ళకి ఏంటంటే ఎప్పటి నుంచో రికరెంట్ గా చాలా సార్లు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ట్రీట్ చేయకపోతే అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటే వెజైనా నుంచి గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్ నుంచి యూట్రస్ లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళడము, ట్యూబ్స్ లోకి వెళ్ళడము, ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము, అండ్ గర్భసంచి లోపల ఎండోమెట్రియం అనే ఒక పొర ఉంటుంది. దాంట్లో కూడా బ్యాక్టీరియా స్టే చేయడం వల్ల ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది మిస్క్యారీ అయిపోవడము, లేకపోతే ప్రెగ్నెన్సీ అసలు అందుకోకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడైనా వైట్ డిశ్చార్జ్ కానీ, వెజైనల్ ఏరియాలో రెడ్నెస్ కానీ, ఇచ్చింగ్ కానీ చాలా రోజుల నుంచి ఉన్నప్పుడు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రావాలి. వైఫ్ నుంచి హస్బెండ్ కి, హస్బెండ్ నుంచి వైఫ్ కి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరిని మనం ట్రీట్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనే వాటిని తొందరగా ప్రివెంట్ చేయొచ్చు. కొంతమందికి ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయగానే ప్రెగ్నెన్సీ కూడా అందుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.